అరే, జీవితంలో నాకు నచ్చని విషయం ఇదే. హాయిగా సమోసాలు తింటూ కూర్చోవలసిన సమయంలో నీళ్ల కోసం ఇలా తిప్పలు పడుతున్నావు. సమోసాలే తింటూ ఉంటావా లేక అప్పుడప్పుడు నీళ్లైనా తాగుతూ ఉంటావా? కానీ త్వరగా కానీ. ఓయ్, నా జన్మభూమి, నా జన్మభూమి ఎంత అందమైనది. నా జన్మభూమి, నా జన్మభూమి ఎంతో అందమైనది. బాక్సర్ అన్నయ్య పైకి లేవండి. మీరు పాట పాడుతున్నారు. నా దేశంలో, స్వతంత్ర దేశంలో. బాక్సర్ అన్నయ్య, కోపం తెచ్చుకోకండి. కోపమే మనిషికి ప్రథమ శత్రువు. అది ఆలోచన జ్ఞానాన్ని నశింపజేస్తుంది. ప్రస్తుతానికి నా శత్రువు మోటో. మనుషులు వెళ్తున్నారు, చూసుకోవద్దు. మోటును వదిలేయ్. పతులు కాపాడు. నువ్వు ప్రతిసారి నీ బలాన్ని ప్రదర్శించి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నావు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. పతులు, కంట్రోల్ కంట్రోల్. కోపం మనిషికి ప్రథమ శత్రువు. ఇప్పుడు బాక్సర్ అన్నయ్యకి నువ్వు నేర్పిస్తున్నది ఇదే కదా. చాలా ఆపు. ఇక నేను దీన్ని భరించలేను. నా స్నేహితుడిని నా కళ్ళ ముందే ఇలా చేస్తావా? నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నిన్ను ఎవరు ఓడించలేరనుకుంటున్నావా? అంటే నువ్వు నన్ను ఓడిస్తావా? అయితే రేపే మన ఇద్దరి మధ్య బాక్సింగ్ పోటీని డిక్లేర్ చేస్తున్నారు. ఈ రోజు రాత్రే నీ జీవితంలో ఆఖరి రాత్రి అవుతుంది. పతులు, ఏమిటి నువ్వు అన్నది? స్పృహలోనే ఉన్నావా? అసలు ఏమైంది నీకు? నాతో పాటు లోపలికి రా. నేను మీ ఇద్దరిని వదలను. ఓ బాక్సర్ గాడికి ఎంత ధైర్యం లేకపోతే ఈ రాత్రే నీ జీవితంలో చివరి రాత్రి నన్ను బెదిరిస్తాడు. నిజంగా చివరి రాత్రి అవుతుందా? ఆయన చెప్పింది నిజమే మోటు. రేపు ఉదయం కనుక నేను ఆయనతో తలపడ్డానంటే నా జీవితంలో ఈ రోజు రాత్రి ఆఖరి రాత్రి అవుతుంది. మోటు, నన్ను ఎలాగైనా కాపాడు. నేను కోపంలో అనవసరంగా నోరు జారాను. ఏంటి పత్రు, నేను విన్నది నిజమేనా? రేపు బాక్సర్ తో నువ్వు బాక్సింగ్ చేయబోతున్నావట? నువ్వు పైవారి దగ్గరికి వెళ్ళిపోవాలి అనుకోవడంలో తప్పేమీ లేదు. కానీ నువ్వు ఇంత కష్టమైన మార్గం ఎంచుకున్నావేంటి? డాక్టర్ జట్కా, నేను బాక్సర్ అన్నయ్యకి తెలియజెప్పాలనుకున్నాను కోపం మనిషికి ప్రథమ శత్రువు అని. కానీ నేనే మర్చిపోయాను. లగాయత్తు, ఈ బాక్సింగ్ కాంపిటీషన్ ఇప్పటి వరకు జరిగిన కాంపిటీషన్ లో చిన్నదిగా ఉంటుంది. అరే, అంత చిన్నది ఎందుకు అవుతుంది? బాక్సర్ ఒక్క పంచ్ ఇవ్వగానే పతులు స్ట్రైట్ గా పైవారి దగ్గరికి వెళ్ళిపోయి హల్లో చెప్తాడు కదా. ఇక బాక్సర్ కి రెండో పంచ్ ఇచ్చే అవకాశం ఎక్కడుంటుంది? నేనే భయపడుతున్నాను. మీరందరూ కలిసి నన్ను ఇంకా భయపెడుతున్నారు. లగాయిత్తు, పతులు నువ్వేం దిగులు పడకు. బాక్సింగ్ చేయడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. నీకెలా ట్రైనింగ్ ఇస్తానంటే, నిన్ను ఎలా తయారు చేస్తానంటే బాక్సర్ ని ముందు తలంచాల్సిందే. నిజమా? పతులు, పైకిలే. ధైర్యాన్ని విడిచిపెట్టకు. ఆలోచించు. ఒక్కసారి గనక నువ్వు బాక్సర్ నన్ను ఓడించగలిగావంటే ఇక జీవితంలో అతను మళ్ళీ తల ఎత్తుకుని తిరగలేడు.
నాకు భయంగా ఉంది. నేను జీవితాంతం చేతులతోనే నడుస్తానేమోనని. సారీ, గట్టిగా పంచ్ కొట్టాను. నా పంచింగ్ బ్యాగ్ తాడు తెగిపోయింది. దాంతో గోడ బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేసింది. పత్తులు, సీ యూ టుమారో. రేపు కలుద్దాం. అరే పత్లు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఒక్క గుద్దుతో గోడనే పగలగొట్టిన బాక్సర్ కి నువ్వు ఒక లెక్క. వద్దు, నేను రేపు పోటీకి వెళ్ళను. అరే పతులు, కిందకి దిగు. రేపు నువ్వు తప్పకుండా గెలుస్తావు. బీ పాజిటివ్, బీ పాజిటివ్. రాత్రంతా నువ్వు ఆలోచించవలసింది ఒకటే, నువ్వే గెలుస్తావని. నువ్వు ఇలాగే చూస్తూ ఉండు, నువ్వే గెలుస్తావు. ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు. నువ్వే గెలుస్తావు, నువ్వే గెలుస్తావు, నువ్వే గెలుస్తావు. పతులు, నువ్వు కాదు, నేను అనుకో. నేను గెలుస్తాను, నేనే గెలుస్తాను. నేను భయంతో ఇప్పటికే సగం కన్ఫ్యూజ్ అయ్యాను. నువ్వు నన్ను పూర్తిగా కన్ఫ్యూజ్ చెయ్యకు. నేను గెలుస్తాను, నేను గెలుస్తాను, నేను గెలుస్తాను. కానీ ఎలా గెలుస్తాను? మమ్మీ, నువ్వు అనుకుంటూనే ఉండు, నేనే గెలుస్తాను, నేనే గెలుస్తాను అని. బీ పాజిటివ్. నేను గెలుస్తాను, నేను గెలుస్తాను, నేను గెలుస్తాను. వచ్చావా? ఓకే, ఫైట్. నేను గెలుస్తాను, నేను గెలుస్తాను. మోటు, నేను గెలిచేశాను, నేను గెలిచాను, నేను నిద్రలే గెలిచాను. పతులు, నువ్వు కలగంటున్నావు. లే, ఒకసారి కళ్ళు తెరు. లే. ఇదంతా ఒకటి కలేనా? కలలెప్పుడు నిజం కావంటారు. నేను ఊరు వదిలి వెళ్ళిపోతాను. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. బాక్సింగ్ రింగ్ లోకి వచ్చి తీరాల్సిందే. రెడీయా? బాక్సర్ అన్నయ్యా, నువ్వు నా కళ్ళ ముందే మోటూరు కొట్టావు. ఆ కోపంలో నేను ఏదో నోటికొచ్చినట్టుగా మాట్లాడాను. కానీ ఇప్పుడు నా కోపం అంతా పోయింది. వదిలేయండి, నేను మిమ్మల్ని క్షమించాను. ఇంకెప్పుడు నా స్నేహితుడు మాత్రం కొట్టకండి. ఆగో. సారీ బాస్, నీకు గుణపాఠం చెప్పాలంటే బాక్సింగ్ చేసి తీరాల్సిందే. నాకు ఈ క్షమాపణలేమీ అవసరం లేదు. చింగం గారు, కాపాడండి. ఫైట్ స్టార్ట్ చేయండి. ఫైట్. చింగం గారు, మీరు నాకు అడ్డుగా కవచంలాగా నా ముందే నిలబడి ఉండండి. నేనిప్పుడే ఈ కవచాన్ని ముక్కలు ముక్కలు చేస్తాను. అయ్యమ్మా, నన్నెందుకు కొట్టావు? నేను రెఫరీని కదా. ఫైట్, ఫైట్. పతులు, భయపడకు. వెనక్కి తిరిగి ధైర్యంగా పోరాడు. ఎందుకలా పారిపోతున్నావు? నేను వార్మప్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడే ఉండండి, నేను జాగింగ్ చేసి వచ్చేస్తాను. సరేనా? ఆగో. రౌండ్ 1 అయిపోయింది. ఇక్కడ రౌండ్లు గేండ్లు ఏమీ లేవు. గింగిరాలు తిరిగి పడేంత వరకు కొడుతూనే ఉంటాను. పత్తులు, ఇదిగో ఈ ఔషధం తాగు. ఇది తాగితే 1000 ఏనుగుల బలం వస్తుంది. టానిక్ పట్టిస్తున్నారా వాడికి? ఆ టానిక్ నాకివ్వండి, నేను తాగుతాను. పరలోకానికి పోయిన తర్వాత వాడికి రకరకాల టానిక్లు అక్కడే దొరుకుతాయి. నాలాంటి వాళ్ళు 4-5 ఒకేసారి కలిసి వచ్చినా వాడిని ఓడించడం చాలా కష్టం. ధైర్యంగా వెళ్లి పోరాడు. అతను తాగిన ఔషధం వల్ల నీలాంటి వాళ్ళు 4-5 కనిపిస్తారు. దాంతో ఎవరిని కొట్టాలో తెలియక తిక్కబక్క పడిపోతాడు. నువ్వు నీ భుజబలాన్ని చూపించి వాడికి ఊపిరి సలపకుండా దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉండు. ఒకేసారి 4 ఎక్కడి నుంచి వచ్చారు? ఓయ్, ఒక్కొక్కరంతూ చూస్తానుండు. కొట్టుపతులు, భయపడకు.
ఏయ్, దమ్ముంటే ఒక్కొక్కరుగా రండి, అందరంతూ తేలుస్తాను. అది దిగుడు బయట ఉన్న నాకు కూడా దెబ్బలు తగిలేదా దేవుడా. మమ్మీ డాడీ నా నడు ఇరిగిపోయింది. అది ఒక్కొక్కరుగా రండి, అందరంతూ తేలుస్తాను. ఓడిపోయాను. ఇక నీతో ఫైట్ చేయడం నా వల్ల కాదు. ఇంకెప్పుడు నాతో బాక్సింగ్ చేయాలని ప్రయత్నించకు. అరే పతులు, నువ్వు నిజంగా అదరగొట్టేశావు. ఇది డాక్టర్ జట్కా ఇచ్చిన మందు ప్రభావం. బాక్సర్ కి నేను 4-5 ఆకారాల్లో కనిపిస్తున్నాను. నా మందు ప్రభావం పూర్తిగా దిగిపోయింది. ఇప్పుడు నువ్వు నాకు ఒక్కడిగానే కనిపిస్తున్నావు. ఇప్పుడు చూసుకో పత్తులు. కాపాడండి.